ఈ వీడియోలో మనం హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, చేయవలసిన అవసరం లేని పనులను గురించి ప్రశ్నలు అడుగుటకు హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే, డస్ ప్లస్ నాట్ డజంట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్టు, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. ఇక్కడ డస్ ప్లస్ నాట్ డజంట్ ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్కి ఏమొస్తాయి అంటే హీ, షీ, ఇట్, రామ, సీత ప్లస్ హ్యావ్ టు. హీ, షీ, ఇట్, రామ, సీతలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డజంటు, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. ప్లస్ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే, బర్న్ కాల్చుట, కుక్ వండుట, డూ చేయుట, ఫాల్ పడిపోవుట, సే చెప్పుట, ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. డజంట్ హీ హ్యావ్ టు గో ఎనీవేర్, అతను ఎక్కడికి వెళ్ళనవసరం లేదా. డజంట్ షీ హ్యావ్ టు కన్సల్ట్ మీ, ఆమె నన్ను సంప్రదించాల్సిన అవసరం లేదా. డజంట్ ఇట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ, అది లేక ఇది నా కోసము నిరీక్షించవలసిన అవసరము లేదా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా హ్యాజ్ టు అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలో చక్కగా నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.